బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో కడప జిల్లా వ్యాప్తంగా మేఘాలు అలుముకున్నాయి. ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. రైట్ కి ఇదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. రైట్ సుధీర్, చెప్పండి ఏంటి? గుడ్ మార్నింగ్ యమునా. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఎక్కువ కావడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా గత 2 రోజుల నుంచి కూడా చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా దంచి కొడుతున్నాయి వర్షాలు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏదైతే ఉమ్మడి కడప జిల్లాగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయిలో నిండిన పరిస్థితి అయితే కనబడుతుందో, అలాగే పూర్తిస్థాయిలో మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం కడప నగరంలోని నడిబొడ్డులో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఇది ప్రధాన రహదారి, అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కూడా పూర్తిస్థాయిలో రాజంపేటకు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి. ఈ రహదారి మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే గడిచిన 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా భారీగా ఇక్కడైతే నిలబడే పరిస్థితి అయితే ఇక్కడ దాదాపుగా మనిషి లోతు కూడా నీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అయితే మనం చూడొచ్చు, లైవ్ విజువల్ చూసుకోవచ్చు. వాహనాలు కూడా పూర్తిస్థాయిలో కూడా ఇదే భారీ వర్షం కురిసినటువంటి నీళ్ళతో పూర్తిస్థాయిలో కూడా వాహనాలు అయితే కనుక వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి పలుమార్లు కూడా మేయర్ కావచ్చు, అలాగే కమిషనర్ కావచ్చు, పలుమార్లు ఇక్కడ ఉన్నటువంటి షాపు యజమానులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కానీ ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే మనం పూర్తిస్థాయిలో చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి షాపులు కూడా మూసివేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఉదయం 11 గంటలు కావస్తున్నా కానీ షాపులన్నీ కూడా మూసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు రాత్రి వరకు కూడా ఈ నీళ్ళన్నీ కూడా వాళ్ళ షాపులకి వెళ్ళిన పరిస్థితి అయితే. అయితే ఇవాళ ఉదయం కావడంతో కూడా కొద్దిగా వాన ఉధృతి తగ్గిన నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా కొన్ని షాపులకు సంబంధించినటువంటి నీళ్లు కూడా తగ్గి బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు విజువల్స్. దాదాపు కార్లు మునిగిపోయే పరిస్థితి కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే కడప నగరంలో మెయిన్గా ఉన్నటువంటి అప్సరా సర్కిల్ నుంచి అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ ఇది క్లియర్ చేయాలని చెప్పి ప్రజానికం కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఏదైతే 2 రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షాలు కూడా పూర్తిస్థాయిలో కూడా రైతులు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే అటు ఏదైతే ఉల్లి కావచ్చు, వర్రీ కావచ్చు, ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా రైతులు అయితే కనుక ఇప్పటికే పంట వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అధిక దిగుబడి రానున్న నేపథ్యంలో కూడా అక్కడే పంటలు వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. స్వయాన రైతులు కూడా పూర్తిస్థాయిలో కూడా మాకు వేసిన దిగుబడికి గిట్టుబాటు కూడా రావడం లేదని చెప్పి మనం పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా గత 2 రోజుల నుంచి కూడా వర్షాలు అయితే కనుక పూర్తిస్థాయిలో భారీ ఎత్తున కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా రైతులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే ఈ వర్షం పడుతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు కూడా రైతులు భారీ ఎత్తున కూడా నష్టపోయారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు కడప నగరంలో ఇప్పటికే ఏదైతే మృత్యుంజయకుండా కావచ్చు, అలాగే ప్రకాష్ నగర్, అలాగే బాలాజీ నగర్, అలాగే నెహ్రూ నగర్, అలాగే మొత్తంగా చూసుకుంటే రామకృష్ణ నగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తిస్థాయిలో కూడా ఇండ్లు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 2 రోజుల పాటు కూడా ప్రభుత్వ పాఠశాలకు కూడా అలాగే ప్రైవేట్ పాఠశాలకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో కూడా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో కూడా అటు కాలేజీలు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఏదైతే కనుక ఇంకా 5 రోజుల పాటు కూడా వర్షాలు పడితే అందరూ కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఎవరైనా పాడుబడినటువంటి ఇండ్ల వద్ద ఎవరు ఉండొద్దండి, అలాగే చెట్ల కింద కానీ అలాగే కరెంటు పోల వద్ద కానీ ఎవరు ఉండొద్దని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా 5 రోజుల పాటు కూడా పూర్తిస్థాయిలో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయని చెప్పి ఇప్పటికే మనం చూసుకోవచ్చు. వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఇదేమని చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక గడిచిన 2 రోజుల నుంచి కూడా అయితే కనుక అతి భారీ నుంచి భారీ వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే కడప నగరంలో కూడా పూర్తిస్థాయిలో చిన్న వాన పడితేనే పూర్తిస్థాయిలో కూడా ఎక్కడికక్కడ నాలాలు అలాగే కాలువలు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు కనబడుతున్నటువంటి వెనక రహదారి పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా బ్లాక్ అయిన పరిస్థితి అవుతుంది. ఇక్కడ దాదాపుగా ఇది ప్రధాన రహదారి, అప్సరా థియేటర్ నుంచి కూడా ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి. ఈ రహదారిలో పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక దాదాపుగా మనిషికి నడుము వరకు కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి అవుతుంది. ఈ ఏదైతే నడుము వరకు వచ్చిన నీళ్ళలోనే వాహనాలు కూడా తరలిస్తున్న పరిస్థితి ఉంది, అలాగే డ్రైవింగ్ చేస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ కూడా మూసివేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనా చూసుకుంటే కనుక ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా దాదాపుగా రానున్న 5 రోజుల పాటు వర్షాలు పడతాయి, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది.